నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్‌కి షాకు, ఆస్తులన్నీ షర్మిలకెళ్ళిపోయినాయి అన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది అసలు ఈ వార్త ఏంటి? ఇష్యూ ఏంటి? నిజంగానే జగన్‌కి షాకా? షర్మిలకి ఫేవర్‌గా ఉందా? ఏంటనేది చూడాలి మనం. సో, ఆహ్, ప్రధానంగా ఏందంటే సింపుల్‌గా మనం దీని మీద గతంలో కూడా చెప్పుకున్నాం గానీ, ఒక సింపుల్‌గా ఇష్యూ ఏందంటే సరస్వతి పవర్ అనేది వీళ్ళకి జగన్‌కున్న అనేక కంపెనీల్లో ఇదొక కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ గుంటూరు జిల్లాలో ఉంటది. దీనికి 99లో ఇది ఏర్పడింది. దీని కింద నిజానికి ఇదేమి పని చేయట్లేదు కంపెనీ. కానీ దీని కింద ల్యాండ్ అయితే మంచిగా ఉంది. దానివల్ల కంపెనీ షేర్‌లకి విలువ ఉందన్నమాట. సో, ఇది 903.28 ఎకరాలు, అంటే 903 ఎకరాలు దీని కింద ఉందన్నమాట ల్యాండు. ఇది వాల్యుబుల్ ల్యాండ్ అని చెప్పొచ్చు. దీంట్లో విజయమ్మకి 48.99, అంటే నా 50% అనుకున్నా రఫ్‌గా. సగం ఆమెకున్నాయన్నమాట దీంట్లో షేర్లు. జగన్‌కి 29.88 షేర్లున్నాయి. భారతిరెడ్డికి 16.3 షేర్లున్నాయి. క్లాసిక్ రియాల్టీ అనే ఒక కంపెనీకి 4.8 షేర్లున్నాయన్నమాట. సో, దీంట్లో జూలై 26, 2021లో జగన్ 74,26,000 షేర్లు, అంటే 74,00,000 అనుకున్నా రఫ్‌గా. 74,00,000 షేర్లు విజయమ్మకి గిఫ్ట్ కింద రాసిచ్చాడు. అట్లాగే భారతిరెడ్డి తన దగ్గరున్న 40,00,000 షేర్లని విజయమ్మకి రాసిచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి విజయమ్మకి 114 లక్షల షేర్లని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. అట్లాగే ఆమె క్లాసిక్ రియాల్టీ దగ్గరున్న 11,00,000 షేర్లని కొనుక్కునింది విజయమ్మ. సో, ఇదొక 114, అదొక 11, 125 లక్షల షేర్లను విజయమ్మకి బదిలీ అయినాయి ఓవరాల్‌గా. అంటే గిఫ్ట్ కింద తను కొన్నది కలిపి. సో, జగన్ గూడా 2021లో డైరెక్టర్‌గా నుంచి తను రిజైన్ జేసేసాడు దీంట్లో. బోర్డ్‌లో నుంచి డైరెక్టర్‌గా రిజైన్ కూడా చేసేసాడు. అంటే మేజర్ షేర్‌లన్నీ ఇప్పుడు విజయమ్మకి ఎళ్ళిపోయినాయన్నమాట. ఆల్రెడీ ఆమెకి 50% దాకా ఉన్నాయి. మిగతా వేల షేర్లు గూడా ఆమెకిచ్చేసారు. సో, సరస్వతి పవర్ మీద కంప్లీట్‌గా విజయమ్మ హోల్డ్ ఎళ్ళిపోయింది. అయితే ఆమె దగ్గర నుంచి షర్మిల రాయించుకునింది, అది జగన్‌కి తెలియకుండా అనేది జగన్ అభియోగం. అంటే జగన్ అండ్ బ్యాచ్ ఏం జెప్పారంటే, ఇది ఈడీ షేర్లు, ఈడీ కంట్రోల్‌లో ఉంది. కాన్ఫిస్కేట్ చేసింది. ఈడీ సీజ్ చేసింది. సో, ఈమె కావాలని ఇప్పుడు ఆహ్, షర్మిల కుట్ర పన్ని ఈ షేర్లను తను బదిలీ చేయించుకోవడం ద్వారా రేపు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కోర్ట్‌కి ఒక సాకు దొరుకుతుంది. అంటే మామూలుగా ఏందంటే కేసు కోర్ట్‌లో ఉన్నప్పుడు షేర్ల బదిలీలనేవి జరగకూడదు. లావాదేవీలు జరగకూడదనేది ఉంది. కానీ ఈమె అలా రాయించుకోవడం ద్వారా జగన్‌ని ఇరుకున పెట్టి, జగన్‌ని బెయిల్ క్యాన్సిల్ చేయించి జైలుకి పంపించాలి అని ఒక కుట్ర చేస్తుంది చంద్రబాబు నాయుడుతో కలిసి అనేది జగన్ ఆరోపణ. దాన్నెప్పుడు తెలిసారో జగన్ ఏం చేశాడంటే, తన ట్రాన్స్‌ఫర్ గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేశాడు. అంతకుముందు కూడా జగన్ ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాడు షర్మిలతో. ఆమె ఎంఓయూ ఏందంటే, నాకు ఈ కేసులన్నీ క్లియర్ అయినాక ఈ ఆస్తుల్లో నీకు వాటా ఇస్తానని కూడా షర్మిలతో ఎంఓయూ చేసుకున్నాడు. షర్మిల కూడా దీని మీద లేఖలు రాసింది. ఈ లేఖలు కూడా తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్‌లోనే బయటకొచ్చింది. సో, షర్మిల ఏం చెప్తుందంటే, జగన్ ఆస్తులన్నీ గూడా నాకు గూడా వాటా ఉంది. పేరుకి ఆయన ఉండొచ్చు గానీ, దాంట్లో నాకు గూడా వాటా ఉంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడే పంచేసాడు ఆస్తులు. కానీ నా ఆస్తులు నాకివ్వట్లేదు జగన్ అనేది ఆమె ప్రధానంగా ఆరోపణ. నాకట్లా పొలిటికల్‌గా కెరియర్‌కి జగన్ ఏమి చేయలేదు. నన్ను వాడుకున్నాడు. వైసీపీకి నేను ఎంతో హెల్ప్ చేశాను, ఉపయోగపడ్డాను. పాదయాత్ర చేశాను, కష్టాలు పడ్డాను. కానీ నన్ను పక్కన పెట్టేసాడు. అధికారం అతనే అనుభవిస్తున్నాడు, ఆస్తులు అతనే అనుభవిస్తున్నాడు. నాకేం వాటా రాలేదనేది ప్రధానంగా ఆమె ఆరోపణ. జగన్ ఏమంటాడంటే, అసలు ఈ ఆస్తులన్నీ నావి. నేను డెవలప్ చేసుకున్నవి. నేనేదో ప్రేమతో, అభిమానంతో ఆమెకి ఇస్తాను. అది గూడా ఈ కేసులన్నీ క్లీనర్ ఇస్తానంటే, ఆమె నా శత్రువైన చంద్రబాబుతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలాగా చేస్తుంది. మా అమ్మ గూడా అటు మాట్లాడడం దురదృష్టకరం అన్నట్టుగా జగన్ అన్నారు. ఈ మధ్యలో విజయమ్మ గూడా ఎంటర్ అయ్యి
ఇద్దరు పిల్లల మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ జగన్ మాత్రం ఆమెకు ఆస్తులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆహ్, వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ డెవలప్ అయ్యాడు కాబట్టి, వైఎస్ఆర్ హెల్ప్ చేశాడు. కాబట్టి వైఎస్ఆర్ వల్లనే జగన్ ఈ స్థాయిలో ఉన్నాడు ఆస్తుల్లో. కాబట్టి ఆ ఆస్తుల్లో కూతురికి కూడా వాటా రావాలనేది ఆమె మాట్లాడింది. ఏదేమైనా జగన్ దీన్ని ఆహ్, ఎన్‌సీఎల్‌టీ అంటారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసేశాడు. ఏసి ఇది కార్పొరేట్ లా కిందకొస్తది. కార్పొరేట్ డీల్ కిందకొస్తది. కాబట్టి ఈ ఆమెకు ట్రాన్స్‌ఫర్ అయిన దాన్ని మళ్ళీ వెనక్కిచ్చేయాలి అనేది జగన్ చేశాడు. దీన్ని విజయమ్మ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అసలు ఈ లా ట్రిబ్యునల్‌కి ఇది ఆహ్, వర్తించదు. దీనికి అధికారం లేదు అని ఛాలెంజ్ చేస్తే హైదరాబాద్‌లో ఉండే లా ట్రిబ్యునల్ జగన్‌కి ఫేవర్‌గా ఇచ్చింది. ఈ ట్రాన్స్‌ఫర్ చెల్లదు. జగన్ ఇది కంపెనీ యాక్ట్ కిందకొస్తది అనేసి చేసింది. దీని మీద అపెలైట్ కోర్ట్ అంటారు. అపెలైట్ కోర్ట్ అంటే కింది కోర్ట్ కంటే పై కోర్ట్ అనుకోవచ్చు. అలాగా చెన్నైలో ఉండే ఎన్‌సీఎల్‌టీ ఆహ్, ట్రిబ్యునల్‌లో ఈమె బెంచ్‌కి వేసిందనమాట. ఈ ఈ